గుంటూరు జిల్లాలో అదృశ్యమైన మెడికో ఆచూకీ ఇంకా లభించలేదు. లవన్న రూమ్మేట్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వారిద్దరి సాన్నిహిత్యంపై కీలక విషయాలు వెలుగుచూశాయి. కానీ మిస్సింగ్ కేసు మిస్టరీ మాత్రం వీడలేదు. 4 రోజులు కావస్తున్నా లవన్న కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ లవన్న మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. ఈ నెల 1న అదృశ్యమైన లవన్న కోసం ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులు గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. కడప జిల్లా బద్వేలు మండలం చిన్నగ్రహారంకు చెందిన లవన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉండేవాడు. సెకండ్ ఇయర్కి వచ్చాక హాస్టల్ నుంచి మంగళగిరి మండలం నవలూరులో స్నేహితుడు అజయ్ రూంలోకి షిఫ్ట్ అయ్యాడు. అజయ్ దొంగతనం కేసులో నిందితుడు కావడం, పోలీసులు లవన్నను పట్టుకుని విచారించడం, ఆ తర్వాత అదృశ్యం కావడంతో ఈ కేసు మిస్టరీని తలపిస్తోంది. యజమాని ఎలీషా ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసి పరారయ్యాడు అజయ్. ఎలీషా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అజయ్ రూమ్మేట్ లవన్నను పిలిచి ప్రశ్నించారు. అజయ్ గురించి ఆరా తీశారు. తనకు తెలియదని చెప్పడంతో ఫోన్ చేయాలని కోరారు. ఫోన్ కాల్కు స్పందించిన అజయ్కు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో వెంటనే అజయ్ 80,000 రూపాయలు ఆన్లైన్లో ఎలీషాకు పంపించి స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే అజయ్ ఆచూకీ కోసం పోలీసులు లవన్నను వరుసగా 3 రోజులు స్టేషన్కు పిలిపించి విచారించారు. దీంతో మనస్తాపానికి గురైన లవన్న తన కోసం వెతకవద్దని తల్లిదండ్రులకు మెసేజ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే మంగళగిరికి వచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారు. లవన్న కాలేజీకి రాకపోవడంతో మెడికల్ కాలేజీ సిబ్బంది కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. లవన్న సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆచూకీ కోసం యత్నించారు పోలీసులు. చివరి సిగ్నల్ విజయవాడ భవానీపురంలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అజయ్ ఎక్కడున్నాడో గుర్తిస్తే లవన్న ఆచూకీ లభిస్తుందన్న కోణంలో కూడా గాలించారు పోలీసులు. చివరకు తాడేపల్లిగూడెంలో అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. లవన్న ఎక్కడున్నాడని ప్రశ్నించారు. అసలు ఇద్దరికి ఎలా పరిచయం అయిందో ఆరా తీశారు. దీంతో ఓ నిజం వెలుగు చూసింది. గ్రిడర్గే యాప్ ద్వారా లవన్న, అజయ్ పరిచయమైనట్లు గుర్తించారు. ఆ తర్వాత లవన్న హాస్టల్ని వీడి అజయ్ రూమ్కు వెళ్లాడు. ప్రస్తుతం లవన్న ఎక్కడున్నాడో తనకు తెలియదని చెప్పడంతో మిస్సింగ్ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. లవన్న క్లాస్మేట్స్తో పాటు అతడితో సన్నిహితంగా ఉన్న మరికొంతమందిని కూడా పోలీసులు ప్రశ్నించారు. కానీ వారి నుంచి సరైన సమాచారం లేదు. మరోవైపు లవన్న ఫేస్బుక్, ఇన్స్టాతో పాటు ఆన్లైన్ పేమెంట్ల సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. 3 రోజులైనా లవన్న ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది.